దేవుని వాక్యాన్ని గమనిస్తే విశ్వాస సంబంధమైన సేవ చాలా ఉంటుంది. సేవలో యేసు ప్రభుకి 3 అనుభవాలు. యేసయ్యకి సేవలో 3 అనుభవాలు. అదేంటంటే, ఒకటి పర్సనల్ ఇవాంజలిజం. పర్సనల్ ఇవాంజలిజం అంటే వ్యక్తిగతమైన సేవ. ఒక్క మనిషి కూడా సువార్త చెప్తాడు. ఆ నిదర్శన సమరయ స్త్రీ. రెండవది జనరల్ ఇవాంజలిజం. వేల మందిలో మాట్లాడు. మూడవది హౌస్ విజిటింగ్, గృహదర్శనం. ఈ 3 ఆయన పరిచర్యలో ఉన్న భాగం. సో ఇప్పుడు మనం ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆదికాండము 13వ అధ్యాయం 7-8 వచనాలు చదువు. ఆదికాండము 13వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ దినాన మీ సన్నిధిలో చేరి మీ వాక్యములు ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చావు. మేమంతా నీ సేవకులం, మీ తోటలో పనివారులం. మాకు మీరు కృప చూపించండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. వాక్యమును మాకు బోధించి మమ్మల్ని బలపరచండి. మాట్లాడుచున్నవాడు ఒట్టివాడు మరుగు చేసి మాట్లాడి. మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యం వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దచ్చి వాక్యమునందు ఆసక్తి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం అనుకూలపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ కుడి చేతులు ఉన్నాయా? ఇలా పెట్టుకోండి. పోండి నేను అందరూ రైట్గా. ఇప్పుడు నాతో చెప్పండి. మనము బంధువులము, మనలో కలహం ఉండకూడదు. అది కూడా మనము బంధువులు. లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు కలహము పుట్టింది. కాపరులకే పడింది తగ. అబ్రహాము కాలము నుండి కూడా ఇశ్రాయేలు వంశమంతా ఎక్కువగా పశువుల కాపర్లే, గొర్రెల కాపర్. అది ఒక అద్భుతమైనటువంటి డ్యూటీ, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జీవనం. ఫ్రమ్ ద బిగినింగ్ హేబేలు గొర్రెల కాపరి 4 అధ్యాయాలు. ఆ తర్వాత వంశావళి ప్రకారంగా, వంశ క్రమం ప్రకారంగా అందరూ కాపరులు, గొర్రెల కాపరులు. మందలు చాలా ఉన్నాయి. గొర్రెల మందలు, మేకల మందలు, ఆవుల మందలు, ఎద్దుల మందలు, పందుల మందలు. కనుక కాపరులలో 2 రకాలు ఉన్నారు. లోక సంబంధమైన కాపరులు, ఆత్మ సంబంధమైన కాపరులు. కానీ లోతు అబ్రహాము దగ్గర కలిసి ఉంటున్నాడు. లోతుకి పశువులు ఉన్నవి,
అబ్రహాముకి పశువులు ఉన్నాయి. లోతుకి కాపర్లు ఉన్నారు, అబ్రహాముకి కాపర్లు ఉన్నారు. అయితే లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు కలహం వచ్చింది. కాపరులలో కలహం ఉండకూడదు, కాపరులలో తగాదాలు ఉండకూడదు, కాపరులలో పోట్లాటలు ఉండకూడదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కాపరులు లేని పుస్తకమే లేదు. కాపరులు అక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్. తర్వాత ప్రధాన యాజకుడు, తర్వాత యాజకుడు, తర్వాత ప్రవక్తలు. ఈ కాపరులలోనే ప్రజలను కాసేటువంటి రాజులు, ప్రజలను కాయటానికి అధికారులు, ప్రజలను కాయటానికి న్యాయాధిపతులు, ప్రజలను కాయటానికి దేవుడు బలమైన వ్యక్తులను ఏర్పాటు చేశాడు. సీఎం అయినా పిఎం అయినా కాపర్ల కింద లెక్కే, ప్రజల్ని కాపాడుకునే వాళ్ళట్టు. దానికంటే కూడా క్రైస్తవ విధానంలోకి వస్తే వాళ్ళు శరీర సంబంధులు, మనము ఆత్మ సంబంధులు. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి. అబ్రహాము లోతుని పిలిచాడు. ఒరే బాబు, ఏంటో గొడవ, ఏంటి తగాదా, ఎందుకు ఇలా జరిగింది? మనము బంధువులము కనుక మనలో కలహం ఉండకూడదు. క్లియర్గా తెలిసి చెప్పాడు అబ్రహాం. బంధువులలో చాలా రకాల బంధువులు ఉన్నారు. బంధువులు ముదిరితే రాబంధులు అవుతారు. రాబంధులు అంటే పీకు తింటమే. బంధువులు, దగ్గర బంధువులు, దూరపు బంధువులు, రక్త సంబంధులు, ఆత్మ బంధువులు. దగ్గర బంధువులు, దూరపు బంధువులు, రక్త సంబంధుల కంటే కూడా ఆత్మ బంధుత్వం చాలా గొప్పది. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఏ డిస్టిక్కో, ఏ గ్రామమో, ఏ తాలూకా, ఏ జిల్లా, ఏ పోస్టో, ఏ మండలమో తెలియదు. కానీ అందరినీ ఒక స్థలములోనికి దేవుడు సమకూర్చాడంటే ఇదే బంధుత్వంలో ఉన్న అర్థం. హల్లెలూయా. సీఎంకి పిఎంకి ఫోన్ చేసి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది రమ్మంటే ఉంటారా? సార్, అదే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే వస్తున్నానయ్యా. రిలేషన్షిప్ అలా. మనము బంధువులం కనుక బంధువులలో కలహం ఉండకూడదు, కాపరులలో కలహాలు ఉండకూడదు. కాపరులు కలిసిమెలిసి ఉండాలి. కాపరులు కలిసిమెలిసి ఉండాలి. కలహముతో, మత్సరముతో, క్రోధముతో, కక్షలతో సేవ చేయి. కలహం అంటే దానికి లింకులు చాలా ఉంటాయి, పర్యాయపదం. సొలొమోను అంటాడు, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును అంటాడు సామెతలు. కొండాలు చెప్పే కాపరులు, సాడీలు చెప్పే కాపరులు, జగడాలు పెట్టే కాపరులు చాలా ప్రమాదకరమైన కాపరులు. కనుక బంధుత్వాన్ని బట్టి, అబ్రహాముకున్న స్వతంత్రతను బట్టి దగ్గరికి రమ్మని పిలిచి లాగిచ్చి చంపబెట్టి ఒకటి కొట్టినా కూడా లోతు ఏమి చేయలేదు. కానీ అది రూట్, అది ప్రాసెస్ కాదండి. మనం బంధువులము, మనమి బంధువులం కనుక మనలో కలహం ఉండదు. కాపర్లలో కలహాలు ఉండకూడదు, కాపర్లలో కక్షలు ఉండవు, కాపర్లలో భేదాలు ఉండకూడదు, కాపర్లలో తేడాలు కలిగిన మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే మనము బంధువులు. రెండో పాయింట్ చెప్తాను. మనము బంధువులము కనుక మనలో కలహం ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ కలహం. రెండవది ఏంటంటే మనము బంధువులము కనుక మనలో బంధం, సమాధాన బంధం ఉండాలి. సమాధానం. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను,
పెద్ద ప్రసంగం, పెద్ద వచనం రాశాడు ఆయన. 4 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, అది ఫస్ట్లోనే వచ్చాడు, ఫస్ట్ లైన్లోనే పెట్టేశాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచు. పాస్టర్స్ కి పౌలు గారు ఇస్తున్నటువంటి మెసేజ్ చాలా సబ్జెక్ట్, చాలా పాయింట్స్ రాసింది. అందులో సమాధానం ఉంది, ఐక్యత ఉన్నది, ప్రేమ ఉన్నది, సహనం ఉంది, దీర్ఘశాంతం ఉన్నది, సంపూర్ణ వినయం ఉన్నది, సాత్వికము. అన్ని ఖరీదైన మొక్కలే, అన్ని జాయింట్లే, ఫ్రై చేసినట్టుంది. అన్ని ఒక్కొక్కటి ఫ్రై చేసి తినండి జాగ్రత్తగా బలం పొందన్నా. దయా దాక్షిణ్య పూర్ణుడెహోవా దీర్ఘశాంతుడుగా, దయా దాక్షిణ్యం పూర్ణుడెహోవా దీర్ఘశాంతుడుగా, సమృద్ధి గలవాడాయన్, సమృద్ధి గలవాడాయన్, కనికరము గల రక్షకుడని ప్రభు యెహోవాను సన్నుతించు. ప్రాణమా నీవు యెహోవా దేవుని మరు ఒక యెహోవాను మనము బంధువులము కనుక సమాధానం. ఒకటి, కలహం ఉండకూడదు. రెండవది సమాధానం. మనము బంధువులము కనుక సమాధానం. దాన్ని బేస్ చేసుకొని చాలా లింకులు ఇచ్చారు, చాలా సబ్జెక్ట్ ఇచ్చారు. సో మనం గమనిస్తే ఎక్కువగా దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు దేవుని సేవకునికి అవసరమైనటువంటి అంశాలు దొరుకుతావు. వెదకుడి మీకు అంటే సబ్జెక్ట్ వెతుకుతూ ఉండాలి. ఏ వెతికితే 5 వరకు అయిపోతుంది, 2 పోతుంది, అది దొరకదు, ఇది దొరకదు. దీనికోసం వెతికితే అది కూడా నిన్ను ఫాలో అవుతుంది. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, మీకు ఏం అవసరమో అది మీకు అనుగ్రహించు. 48 సంవత్సరాలు నేను సేవలోకి వచ్చి 45 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాలి, ఛార్జీకి డబ్బులు లేవు, ప్రయాణం అయ్యాను, సంచి తీసుకున్నాను, బయలుదేరి నడిచి వస్తున్నా. కష్టానికి నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నడిచి వస్తున్నా, పొంగరాలు వీడి దగ్గరికి వచ్చా. ఒక టీచర్ గారు, అయ్యగారు వందనాలు అంది. వందనాలమ్మ. అయ్యా చాలా రోజుల నుంచి మీకోసం కనిపెడుతున్నాను, రావాలనుకుంటున్నాను కానీ నాకు తీరుపట్లేదయ్యా. అయ్యా నేను కానుక ఇవ్వాలనుకుంటున్నాను. అయ్యా నేనేమన్నా పిలిచాను అని కానుక. నాకు నవ్వు వస్తుంది, నవ్వు ఆపుకొని దేవునికి స్తోత్రం అనుకుంటున్నా. అయ్యా ఇంటికి వచ్చే టైం కూడా లేదనుకుంటా. ఇక్కడి నుంచి రోడ్డు మీద నేను ప్రార్థన చేశాను, కానుక ఇచ్చేసాను. బస్సు టికెట్ వచ్చినా లేదా? దేవుని కార్యాలు కంటికి కనపడవు. ఆ క్లిప్ మనము దాన్ని కీప్ చేసుకో, దాన్ని భద్రపరచు. లేవు అనే ఆలోచన నీ దగ్గరికి రాకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వస్తావు చెప్తున్నాడు, అన్నా బండిలో ఆయిల్ లేదు, ఏదో రక్తం చేయమని తొక్కే బండి ఎక్కాను, గమ్యానికి చేయాలన్నా బండి ఎక్కడ ఆగలేదన్న.
చిన్న చిన్న సాక్ష్యాలే పెద్ద పెద్ద కార్యాలకి కారణాలు అవుతాయి. అది వాటిని మనం భద్రపరచు. మనము బంధువులము, మనకి సమాధానం ఉండాలి. ఒకటి కలహం ఉండకూడదు, రెండవది సమాధానం ఉండాలి. ఈ సమాధానంలోనే దీర్ఘశాంతము, విధేయత, వినయము, తగ్గింపు, నమ్రత, ప్రేమ, ఐక్యత అన్నీ అన్నీ. కనుక కలహం ఉండకూడదు, సమాధానం ఉండాలి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 14వ వచనం చదువురా, వాక్యాన్ని చదవండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? చూసావా, నీవు ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవాలని అనుకుంటున్నావా? నేను ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపవాలని అనుకుంటున్నావా? చాలా చాలా ఊరికి చేస్తూ ఎవిడెన్స్ కోసం. ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడితో తగాద పడుతున్నప్పుడు మోషే చూచి, అటు ఇటు చూచి, ఎవడ లేకుండా చూచి ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టారు. పోలా బ్రదర్, మనం సహోదరులు, మనం బంధువులు రా, అందుకే నేను నీకు హెల్ప్ చేశాను. వాడు అన్యుడు, వాడికి దేవుడు తెలియదు, వాడు మన మీదకి రావటం ఏంటి, అన్యాయం కదా అని వీడిని సేవ్ చేశాడు, వాడిని సంహరించాడు, బాధ పెట్టేశాడు. వీడే మళ్ళీ 2వ రోజు వచ్చేటప్పటికి ఒక ఇంటోడే కొట్టుకున్నాడు, ఇంటోడే తోడుకున్నారు. చూసావా, ఇద్దరు ఇశ్రాయేలీ, మన బంధువులు కదా, కొట్టుకోవటం ఎందుకు? మోషే ఎందుకురా బ్రదర్స్ కొట్టుకోవటం ఎందుకు? పాస్టర్లు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు సంఘాల్లో చాలామంది చెప్పండి, మైకులు పెట్టి కొట్టుకుంటున్నారు, ఇండైరెక్ట్ కొడుతున్నారు. కొంతమంది ప్రార్థనలో కొడతారు. టైం ప్రసంగానికి ఎదుగు లేదు కాబట్టి ప్రార్థన చేయమని టైం ఇస్తే ప్రార్థనలో ప్రసంగాలు చేసేవాడు ఉన్నారు కొంతమంది. ఇండైరెక్ట్ ఫైటింగ్ అన్నమాట. ఇది మోషే సహించలేకపోయాడు. మనం ఎందుకు కొట్టుకోవాలి? మనం బంధువులు కదా, మనము దేవుని దాసులము కదా, మనము రక్త సంబంధులము కదా, మనం ఎందుకు కొట్టుకోవాలి? మా మీద నిన్ను తీర్పరగా నియమించిన వాడెవడు? చూసావా, మనలో న్యాయం లేదు. అయితే మనము బంధువులము కనుక మనలో న్యాయం ఉండాలి. 3వ పాయింట్, న్యాయం ఉండాలి. న్యాయం కావాలి. అన్యాయంగా డిమాండ్ చేయబాక, అన్యాయంగా కుదురడబాక, నిన్ను సపోర్ట్ చేసిన వాడిని నువ్వు కించపరచబాక, నీ కొరకు ప్రార్థించే వ్యక్తిని నువ్వు అవమానపరచబాక, నిన్ను బలపరిచే వ్యక్తిని నీవు కూడా బలపరచు, నిన్ను ఆదరిస్తున్న వ్యక్తిని నీవు సపోర్ట్ చేయి. అంతేగాని అతను ఏదో తప్పు చేశాడని అతని తప్పును బయటపెట్టి అతన్ని అవమానపరిస్తే అది కాపరులకి అవమానం కలిగించేటువంటి కార్యం. మనము బంధువులము గనక మనలో న్యాయం ఉండాలి, న్యాయంగా మాట్లాడాలి, అన్యాయంగా కుదురాడకూడదు, న్యాయముగా నడుచుకోవాలి. ఎక్కడ మేకా 6:8 చదువు. మేకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుషుడా, సేవకుడా, దేవుని దాసుడా, న్యాయముగా నడుచు. మోషే ఎంత కృంగిపోయాడు. ఆ దెబ్బతోనే నేను చేసింది రాజు దగ్గర కూడా తెలిసిపోయిందే, ఇక రాజుకి తెలిస్తే నన్ను పథకం నుంచి అప్పుడే విద్యాను దేశానికి పారిపోయాడు. ఆ బలహీనత 40 సంవత్సరాలు మోషేను బాధ పెట్టి, ఈ బాధలో నుంచి ఇంకా చేరుకోకముందే దేవుడు పొదలో ప్రత్యక్షమైన ఐగుప్తుకి వెళ్ళాలన్నాడు. వాపోయింది చాలా ఇబ్బంది కలగముందే, నా వల్ల కాదు ఇవ్వడని పంపించుకుంటే
చాలా తప్పుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు మోషే. కానీ దేవుడు బలవంతాన మోషేను ఇశ్రాయేలీయులకు కాపరిగా, ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు ఏర్పరిచినటువంటి వ్యక్తి మోషే. ఒక మనుషులు ఎంతసేపు మాట్లాడుకుంటారో అంతసేపు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. వాడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే వాడు ఎంతో ధన్యుడు, ఎంతో ధన్యుడు. దేవుడు మోషేతో మాట్లాడినంత సేపు మరి ఎవరితో మాట్లాడలేదు. బైబిల్ హిస్టరీలో, బైబిల్ చరిత్రలో ఫైనల్గా అపోస్తలుడైన యోహానుతో 22 అధ్యాయాల ప్రత్యక్షత దేవుడు చూపించాడు. శరీరధారిగా వచ్చిన తరువాత 3 సంవత్సరముల 6 మాసాల మనుషులతో కలిసి తిరిగాడు. ఎవడు గ్రహించాడు? ఆయన వారి మధ్యలో గుండా వెళ్ళను, కానీ వారు ఆయనను గ్రహించకపోయారని రాస్తారు. ఈ రోజు వరకు కూడా గ్రహింపు లేకుండా పరిచర్య చేసేటువంటి వ్యక్తులు చాలా మంది. అందుకని ఇక్కడ న్యాయము కావాలి. మనము బంధువులము కనుక మనకి న్యాయం ఉండాలి. అన్యాయంగా మాట్లాడకూడదు, స్వార్థం ఉండకూడదు. ఈ రోజున మనం ఒకసారి గమనించినట్లయితే సేవకునికి స్వార్థం ఉండకూడదు. నిస్వార్థమైన వాడుగా. స్వార్థం అనే పదానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి, చాలా రకాల కోణాలు ఉన్నాయి. అవన్నీ బయట పెడితే అంత బాగోదు అనుకుంటున్నాను. కనుక మనము బంధువులము. మనం ఎవరు చెప్పండి? బంధువులము. మనలో ఇంకా వాళ్ళని వీళ్ళని తేడా ఉండదు. గ్రీకు దేశస్థుడని, అన్యుడని, యూదుడని, హెల్లేనీయుడని తేడా ఉండకూడదు. అందుకని తేడా ఉండకూడదు. కారణం ఏంటి? మన బంధువులు. గుర్తుపెట్టుకోవాలి, బంధువులు. న్యాయం ఉండాలి. ఒకటి కలహం ఉండకూడదు, రెండవది సమాధానం ఉండాలి, మూడవది మనలో న్యాయం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా దావీదు యూదా వారితోను ఇశ్రాయేలు వారి అన్నదమ్ములంతా కలిసి ఉన్నారు. సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది, పార్టీలు ఏర్పడ్డాయి. కానీ సౌలు కాలంలో జరిగిన సంఘటన దావీదు యూదా వారితోను ఇశ్రాయేలు వారితో కలిసిమెలిసి ఉన్నందున. అక్కడ పాత తర్జుమాలో బ్రహ్మాండమైన మాట. మీ బైబిల్ అంతా న్యూ ట్రాన్స్లేషన్, కొత్త తర్జుమా. అంటే పాత తర్జుమా అంటే ఏంటి? రెఫరెన్స్ బైబిల్ ఏమి రాశాడంటే దావీదు యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ కలిసిమెలిసి ఉన్నందున. ఇందులోనేమో జనులకు ముందు వెళ్ళుట వలన అని రాశాడు. ఎంత తేడా ఉంటుందో ఆ మాటకి ఈ మాటకి. రెఫరెన్స్ బైబిల్ ఒక నెలలో ఉంటే మీరు వెళ్ళిన తర్వాత చదవండి ఇంటికి వెళ్ళాక. యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ కలిసిమెలిసి ఉన్నందున అని రాశాడు. అంటే మనము బంధువులు కనుక కలిసిమెలిసి ఉండాలి. అది 4. కలిసిమెలిసి ఉండాలి.
అబ్రహాము లోతు కొంతకాలం కలిసిమెలిసి ఉన్నారు, కానీ లోతు ఇమ్మడలేకపోయాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే లోతు వేరైపోయాడు. అబ్రహాములో నుంచి వేరైపోయిన తర్వాత బాగా దెబ్బతినిపోయాడు. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. లోతు దగ్గరికి వచ్చేటప్పటికి అతను ఒక్కడనే దేవుడు సపరేట్ చేశాడు. కనుక కలిసిమెలిసి ఉన్న దానిలో చాలా గొప్ప శక్తి ఉంటుంది. కలిసిమెలిసి ఉంటే బయటవాడు మనల్ని ఏమి చేయలేడు. ఎదుటివాడికి విమర్శించేటువంటి అవకాశం మనలో ఉండదు. కలిసిమెలిసి ఉండాలి. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్. చేతులు కలుగుతాయి, మనసులు కలవు. చూసావా? మార్పు చెందిన మాటలు మారవు, మనుషులు కలిసిన మనస్సులు కలువవు, చేతులు కలిపిన హృదయము కలువదు, చేతులు కలిపిన హృదయము కలువదు, పైకి వందనాలు అందురు, అది వారేల ప్రీతివంతులవుదురు. మానవులందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని, అందరూ దీనుల విందురు, లోకాన జరిగేది వేరుగా, మరి లోకాన జరిగేది వేరుగా. కనుక మనము కలిసిమెలిసి ఉండాలి. మనుషులు కలవాలి, మనస్సులు కూడా. హలో బ్రదర్, హలో సిస్టర్, సెకండ్ తీసుకోవటం వెళ్ళిపోతుందండి. కానీ కలిసిమెలిసి ఉండాలి. ఎందుకు తెలుసా? మనము బంధువులము గనక కలిసిమెలిసి. యేసు ప్రభువు మనకి బంధువు, ఆత్మ బంధువు. అందుకని యేసు ప్రభు యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ కలిసి భోజనము చేశారు. మనిషిని తొందరగా కలుపుకోవాలంటే అది ప్రదీప్ గారి వల్లనే అవుతుంది. నిన్న అయ్యగారు బర్త్డే చాలా ఆలోచన చేశాను. వెంటనే మనిషిని కలిపేసుకుంటాడు. మనమన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిసినా కూడా నేను ఎక్కడో చూసినట్టుకుంది అంటాం. ఆయన స్పాట్లో కలుపుకుంటాడు, కలిసిపోతాడు, కలిసిమెలిసి ఉంటాడు. మరి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా అయ్యగారిలో ఉన్నాయి. కలుపుకుంటాడు. ఏమి మర పొరకేమి ఉండవు. అంతే. కడుపులో కూడా తీసి పెడతాడు, మనిషిని పోనివాడు, దాటి పోనివాడు, కూర్చోబెడతాడు. చాలా ప్రేమగా మాట్లాడు. దీనికి అనుబంధమైన మాట ఏంటంటే మనము ఆయనకి బంధువు. ఆయన మనకు బంధువు అని అది చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఆయన మనకి బంధువు, మనం ఆయనకి బంధువులు అనేది కాదు, కానీ ఆయన మనకి బంధువు. తర్వాత మనం బంధువులు అవుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ముందు మనకు బంధువు అయ్యాడు, తర్వాతనే మనం ఆయనకి డైరెక్ట్గా మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయలేము. ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేశాడు కాబట్టి మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయగలం. మనము బంధువులము కనుక ఇక్కడ కలిసిమెలిసి ప్రదీప్ కుమార్ గారు కలిసిమెలిసి ఉంటాడు, కలిసిమెలిసి మాట్లాడతాడు, కలిసి భోజనం చేస్తారు, కలిసి నడుస్తారు, కలిసి మాట్లాడతారు. ఆయన ప్రెస్టేజ్గా ఎక్కడ ఉండడం, ప్రెస్టేజ్ చూసుకోవడం. ఆయన ప్రెస్టేజీగా ఉండగల హోదా ఉంది. ఆయనకి అన్ని రకాల కోణాలు ఉన్నాయి ఆయన, కానీ అవేమి చూపించరు, బంధుత్వాన్ని చూపిస్తారు, కలిసిమెలిసి. అలాంటి మనస్తత్వం దావీదులో ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి మనస్తత్వం కలిగిన వాడు, బంధువుడు. ఆయన మన బంధువు కనుక కలిసిమెలిసి ఉండాలి.
కలిసిమెలిసి నువ్వేం పెట్టక్కర్లా, నేనేం పెట్టక్కర్లా. అసలు అది కలిసిమెలిసి ఉంటేనే అదే మా మహా మనస్సుకు మహా సంతోషము, మహానందము కలిగిస్తుంది. నీవు ఆశిస్తున్న ప్రతిఫలము కాదు, కానీ బంధుత్వమే మనకు అనుగ్రహించే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. యేసయ్య పాపులతో సుంకరులతో కలిసిమెలిసి తిరిగాడు, భోజనం చేశాడు, పాపులతో కలిసి బ్రతికాడు. దావీదు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు క్రీస్తు వారికి కొత్త నిబంధనకు వచ్చిన తరువాత ఇంకా సాదృశ్యాలతో పనిలే. యేసు క్రీస్తుకు మాదిరికరగా సంఘమే కనపడాలి. సంఘమే క్రీస్తు ఎలా ఉంటాడు అని నువ్వు చూపించాలి. అది ప్రదీప్ గారు చూపించాడు. కలిసిమెలిసి ఉంటాడు. కొంతమంది రిజర్వ్డ్గా ఉంటాడు, సర్వీస్ ఉంటుంది కానీ సరుకుండదు, రిజర్వ్డ్గా ఉంటాడు. చాలామంది డినామినేషన్ ఫీలింగ్తో ఉంటారు. చాలామంది అదొక రకమైన ఫీలింగ్ చూపించుకుంటారు. అలాంటి వాళ్ళు కలిసిమెలిసి ఉండలేరు. కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తులు బైబిల్లో చూపిస్తున్నాడు దేవుడు. దావీదు లోకల్గా, జనరల్గా ప్రస్తుత కాలంలో ప్రతి సేవకుడు కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీకు మంచి జ్ఞానం ఉండొచ్చు, వాక్యపురుడవే, మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తివే, ఒక 5-6 రకాల భాషలు మాట్లాడతావు, కాదంటలేదు. మంచి స్టెబిలిటీ ఉన్నటువంటి వ్యక్తివే, మంచి ఆస్తి ఉన్నది, కాదంటలేదు. కానీ కలిసిమెలిసి ఉండటం నేర్చుకోవాలి. సంఘం పెద్దదే, కాదంటలేదు. చర్చి 3-4 అంతస్తులు వేసాం, మంచిదే, కాదంటలేదు. 10,000 మంది ఆరాధన 4-5 జరిపిస్తున్నాం రోజుకి, ఓకే, కాదంటలేదు. బట్ కలిసిమెలిసి ఉండు. ఎందుకంటే వీఆర్ రిలేటివ్స్, మన బంధువులం, మనము బంధువులము. అది మాట. ప్రదీప్ గారు బంధుత్వానికి ప్రాణం ఇస్తాడు, ప్రేమిస్తాడు. అలాంటి లక్షణాలు ప్రభు ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చాడు. అవి సంపాదించుకున్నాడు. మనిషి పోయిన తర్వాత పేరుంటుంది కానీ మిగిలిన ఏముండవు, ఏమి మన వెంట రావు. అందుకని కలిసిమెలిసి ఉండాలి బంధువులు. 4 విషయాలు చెప్పి 5వ పాయింట్కి వస్తున్నాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువు. మోయాబీయురాలైన రూతు, మోయాబీయురా 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి నుంచి చదువు. 2:1-2. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. చాలు. బైబిల్ చదివేటప్పుడు కట్టింగ్ చేసి చదవకూడదు. కట్లుగా చదివితే అర్థం పోదు. MA PhD పుస్తకాలైనా తేలిగ్గా చదవచ్చు, కానీ బైబిల్ చదవటం చాలా కష్టం. ఇప్పుడు అంటారు కదా, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను. ఇందులోనే రూతుతో నయోమి మాట్లాడుతూ, అతడు మనకు సమీప బంధువుడు, ఇదే అధ్యాయంలో 20వ వచనం చదువు. 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు కనుక అని తన కోడలతో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అతడు మనలను అతడు మనకు బంధువుడు. మనము బంధువులము. అతడు మనకి బంధువుడు. ఈ బంధుత్వంలో ఏంటంటే 5వది ఉపకారం చేసే బంధుత్వం ఉండాలి. ఉపకారం చేసే అనుభవం ఉండాలి.
అతను బోయాజు యొక్క అనుభవం చూస్తే చచ్చిపోయిన వారికి బ్రతికున్న వారికి కూడా, బ్రతికున్న వారికి మాత్రమే కాదు చనిపోయిన వారికి కూడా ఉపకారం చేసే అలాంటి మంచి స్టైల్ అతనికి ఉంది. మంచి స్టైల్, వేరే స్టైల్ ఉండకూడదు. ఎందుకు పనికిరాని స్టైల్స్ చూపిస్తూ ఉంటారు చాలా. బ్రతికిన వాళ్ళకి చచ్చిన వాళ్ళకి ఉపకారము చేయనటువంటి ఇతడు మనకు సమీప బంధువు, సమీప జ్ఞాతి. మనము బంధువులము కనుక ఉపకారం చేయాలి. 5 విషయాలు. సేవకులు ఒకరి కొరకు ఒకరు ఉపకారం చేయాలి. నేను మీకు మాట చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 18వ వచనం చదవండి. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. సోదరం చెప్పండి. పరమగీతం 1:14 నాకు నా ప్రియుడు ఎన్నికైంది ద్రాక్షావనంలో అని, కర్పూరపు పూగుర్తులతో సమానుడని షోలమిత్ యేసు ప్రభుని గురించి వర్ణిస్తూ యెరూషలేము కుమార్తెలకు చెప్తాం. ఎన్గేది అనే దానికి 7 అర్థాలు ఉన్నాయి బైబిల్. దావీదు కొండ శిలలో కలిగినటువంటి శిలాపర్వతము ఉనికి పట్టైన ఎన్గేదికి వచ్చాడు. ఎన్గేది హిస్టరీ మొత్తం 24 అధ్యాయం రాశాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 24 అధ్యాయం ఎన్గేది యొక్క అనుభవం 7 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఉపకారం. సౌలు దావీదును శత్రువుగా భావిస్తున్నాడు, కానీ దావీదు సౌలును తండ్రిగా అభిషిక్తునిగా భావిస్తున్నాడు. అందుకని అవకాశం దొరికినా కూడా చంపల. అదే అవకాశం మనం ఎదురు ఎదుర్కొంటామా? రక్తమే చేయి స్తోత్రం అని చెప్పి కూడా చంపాలి. చంపుతా కూడా మనం స్తోత్రం చూద్దాం. అంత సీనియరిటీ ఉందా మనకు? యేసు ప్రభు దావీదు చంపదు, అది గ్రహించాడు సౌలు. నన్ను నీ చేతికి దేవుడు అప్పగించినా కూడా నీవు నన్ను చంపక వదిలేసావంటే నీ ఉపకార బుద్ధి కలిగిన వాడవని నాకు అర్థమవుతుంది. బ్రతికున్న వాడికి ఉపకారం చేశాడు, చనిపోయిన యోనాతానుకు కూడా మెఫీబోషెతుకు ఉపకారం చేశాడు దావీదు. యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా? 2 అనుభవాలు దావీదుకు. బ్రతికున్న సౌలుకి ఉపకారం చేశాడు, చచ్చిపోయిన యోనాతాను కొడుకు ఉపకారం చేశాడు. అతను చనిపోయిన వారికి బ్రతికున్న వారికి ఉపకారం చేయ బుద్ధి కలిగిన వాడు బోయాజు. గ్రేట్ మ్యాన్, దైవజనుడు అటువంటి లక్షణం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనము బంధువులు. దేవుని యొక్క సేవకులకు ఉపకారం చేసేటువంటి ఆ స్వభావం ఉండాలి. ఉపకారం అందుకని బైబిల్ అంటాడు, కీడు చేయటం మాని మేలు చేయ, మేలునే చేయుడి కానీ కీడు చేయ. ఒకవేళ మేలు చేయటం చేత కాదనుకో, కీడు మాత్రం చేయక సైలెంట్ అయిపోతే. ఆయన చేసిన ఉపకారములను అవనిలో ప్రకటించుము అందరికి ప్రాణమా. ఆయన చేసిన ఉపకారములను అవనిలో ప్రకటించుము అందరికి ప్రాణమా. ఈ దోషములను క్షమించాడుగా, ఈ సంకటములన్నీ తొలగించెను ప్రాణమా. మరువకు ప్రభు ఉపకారము, ప్రభువుని స్తుతించుము నిరంతరం ప్రాణమా. మరువకు
కొరకు ఒకరు ఉపకారం చేసుకో. చనిపోయిన వాళ్ళకి, బ్రతికున్న వాళ్ళకి ఉపకారం చేసేటువంటి ఇతడు మనకు బంధువు, సమీప బంధువు. సమీప బంధువు. దేవుని వాక్యం గమనిస్తే బంధువులలో దూరపు బంధువులు ఉన్నారు, దగ్గర బంధువులు ఉన్నారు, సమీప బంధువులు ఉన్నారు, ఆత్మ బంధువులు ఉన్నారు. లేఖనాల ప్రకారంగా మనం గమనిస్తే ఆత్మ బంధుత్వమే మనకు చాలా అవసరం. శరీర సంబంధమైన బంధాలు, బంధుత్వాలు, వాటిల్లో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. తర్వాత వాళ్ళు సైడ్ అయిపోతారు. మేము జరిగితేనే బాగానే ఉంటారు, జరగకపోతే సైడ్. కానీ ఆత్మ సంబంధులు, ఆత్మ బంధువులు అన్ని వేళల కష్టాలలో, శ్రమలలో, సుఖాలలో, అన్ని సందర్భాలలో ఒకరికొకరు ఉపకారం చేసేటువంటి ఆ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే ఆత్మ సంబంధమైన బంధువు. అందుకే అబ్రహాము అంటాడు, మనము బంధువు. ఒకప్పుడు లోతులు చెరపట్టుకొని తీసుకెళ్ళినప్పుడు కూడా 318 మంది ఎంట పుట్టి అలవర్చబడినటువంటి సైన్యమును యవనస్తులు వెంట పెట్టుకుని వెళ్ళి కథల్లో 1000 రాజులను కొట్టి సంహరించి లోతులు విడిపించుకురావటంలో అర్థం ఏంటంటే బంధువుడు. బంధువు ఉపకారించిన, ఆదుకో. దేవుని వాక్యాన్ని గమనిస్తే 133 కీర్తనలో 6 పాయింట్ చెప్తున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనము బంధువులము కనుక ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత, యూనిటీ, ఐక్యత. కనుక అలాంటి అనుభవాన్ని సంపాదించుకున్నాం, ఐక్యత కలిగి ఉన్నాం. లాస్ట్లో నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కొరింథీ పత్రిక 14:1 అనుకో, 13:1 అనుకుంటా. చూడు, మొదటి పత్రిక 14:1 చదువు. 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అది వేరే సబ్జెక్ట్, జస్ట్ అదొక పాయింట్. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. సహోదరులారా, ఎక్కువగా పౌలు సహోదరులారని సంబోధించారు. ఇప్పుడు కొంతమంది అచ్చం సహోదరులాగానే ట్రీట్ చేస్తున్నారు. సహోదరులే అపోస్తలుడు, సహోదరులే కాపరులు, సహోదరులే ఉపదేశకులు, సహోదరులే బోధకులు, సహోదరులే సువార్థికులు, సహోదరుడే డాక్టర్, సహోదరుడే బిషప్, సహోదరుడే పాస్టర్, సహోదరుడే రెవరెండ్. సహోదరుడు, మనము బంధువులము కనుక ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమలో 7 రకాల డివిజన్స్ ఉన్నాయి, 14 రకాల లక్షణాలు. ప్రేమ కలిగి ఉండాలి కదా. 10 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నది, దేవుని పోలిక కలిగి ఉన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు చెప్పెను. ఆ ప్రేమేరా శాశ్వతమైనది, ఆ ప్రేమేరా సంపూర్ణమైనది. ప్రేమ లేని మన జీవితాలలో, ప్రేమ లేని మన జీవితాలలో భక్తి ముక్తి వ్యర్థం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనము బంధువులు కనుక ఏం చేసినా ప్రేమతో చేయి. ప్రేమను అడ్డం పెట్టుకొని కీడు చేయబాక, ప్రేమను అడ్డం పెట్టుకొని మోసం చేయబాక, ప్రేమను అడ్డం పెట్టుకొని హాని చేయబా, మేలు చేయి. మనము బంధువులము గనక మనలో కలహం ఉండకూడదు. దేవుడు తన వాక్యము మన హృదయాలను స్థిరపరచును కాక. ఆమేన్.